ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ ముట్టడికి బయలుదేరిన ఏబీవీపీ నాయకులను నిజాంపేట పోలీసులు ఆదివారం ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కేల్ కన్వీనర్ బండారి ప్రసాద్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్లో ఉన్న 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన ముందస్తు అరెస్టులను ఏబీవీపీ భయపడి విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మినిస్టర్ హెడ్ క్వార్టర్స్ని ముట్టడికి ఏబీవీపీ పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా నిజాంపేట పోలీసులు ఈరోజు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ఈరోజు మా విద్యార్థుల స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. ఈ ముందస్తు అరెస్టులకు ఏబీవీపీ ఎప్పుడు కూడా భయపడది. మిమ్మల్ని ఎప్పటికైనా క్వశ్చన్ చేస్తాం. మా స్కాలర్షిప్ల కోసం మేము ఎంతవరకైనా ఫైట్ చేస్తామని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్నటువంటి 11,000 కోట్ల స్కాలర్షిప్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఉంది. జై హింద్, జై భారత్.